సాయిరామ్ సార్. శాస్త్రి గారు స్టార్ట్ చేయండి సార్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. 4వ అనువాకం చివరి మంత్రాల్లో 16, 17 మంత్రాలకు వచ్చాం మనం. అంతకుముందు ఆ 15 మంత్రాలు మొత్తం ఉన్నటువంటి 17 మంత్రాల్లో 15 మంత్రాల గురించి మనం వివరణ తెలుసుకున్నాం. ఆ వ్యాధినేభ్యో విద్యంతిభ్యశ్చ అన్న దాంతో మొదలైంది. అనేక స్థాయిలు, అనేక రకాల వృత్తి విద్యలు వగైరా వగైరా మాట్లాడుతూ చివరికి నమో మృగయుభ్యస్వనిభ్యశ్చవో నమః, నమస్వభ్యస్వపతిభ్యశ్చవో నమః అనే 2 మంత్రాలు 16, 17 మంత్రాల గురించి ఇవాళ మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మంత్రాలు తెలుసుకునే ముందు ఈ మంత్రాలన్నింటిలో కూడా ఒక సమన్వయం ఉన్నది అని అనుకున్నాం. ఈ సమన్వయం ఆ వ్యాధినేభ్యో విద్యంతిభ్యశ్చ అంటే అఖండమైనటువంటి విలుకాడు, చిత్ర విచిత్రమైన రీతుల్లో బాణాలు వేసి ఏ టార్గెట్ ని తను హిట్ చేయదలుచుకున్నాడో దాన్ని హిట్ చేయ సర్వసమర్థుడైన విలుకాడు, చేతిలో బాణం ఉన్నది అని గుర్తెరిగి ప్రవర్తించు అనే మంత్రంతో ఈ అనువాకం మొదలవుతుంది. అట్లా మొత్తం 17 దర్శనాలు, అనేక రకాల దర్శనాలు ఇందులో మనం చూస్తాము. 2వ మంత్రంలో ఉగణాభ్య త్రిగుంహతీభ్య అంటే ఆ మొత్తం నుంచి కొంత భాగాన్ని కట్ చేయటం అనే పరమైనటువంటి భావంతో వ్యక్తం చేసిన మంత్రం 2వ మంత్రంలోను. మొట్టమొదటి విలుకాడు, అతని గురించి జాగ్రత్త అనే పరం. రెండోది ఏమన్నా కొంత మొత్తంలో నుంచి కొంత కట్ చేయటం అనే పరమైనటువంటి అన్వయం. ఆ తర్వాత రకరకాల ద్వంద్వాలు ఇవన్నీ మనం చూసాం. చివరికి వృత్తుల పరంగా అనేక రకాలైనటువంటి వృత్తుల వారి రూపంలో ఉన్నటువంటి రుద్రతత్వాన్ని మనం వాళ్ళలో ఉన్నటువంటి కౌశల్యంలో ఉన్నటువంటి తేడా, భిన్న కౌశల్యాలకి ఆధారం ఒకే ఒక రుద్రతత్వం అన్న పరమైనటువంటి అన్వయంగా ఆ మంత్రాన్ని కూడా అందులో నుండి ప్రత్యేక అర్థాలు అంటే కుమ్మరి, కమ్మరి, చేపలు పెట్టేవాడు, పిట్టలు పట్టుకునేవాడు, ఇట్లా రకరకాల అన్ని చూసాము. ఆ చివరికి వచ్చినాక ఈ చివరి మంత్రద్వయంలో ఓం నమో మృగయుభ్యస్వనిభ్యశ్చవో నమః, ఓం నమస్వభ్యస్వపతిభ్యశ్చవో నమః అనే 2 మంత్రాలు చూస్తున్నాం. ఈ 2 మంత్రాల్లో సాధారణ అర్థంగా నువ్వు చూసేటట్టయితే ఏమి పెద్ద మామూలుగానే ఉంటుంది. మృగయుభ్య అంటే వేటగాడు, శనిభ్య కుక్కల సహాయంతో అంటే వేట కుక్కల్ని ఉసిగొల్పి తన వేటను కంప్లీట్ చేసుకునేవాడు, శభ్య అంటే వేట కుక్కల సహాయంతో 2వ మంత్రం శభ్య అంటే వేట కుక్కల సహాయంతో వేటాడేవాడు, స్వపతిభ్య ఆ వేట కుక్కలకి యజమాని రూపంలో రుద్రస్వరూపం. ఇవి రొటీన్ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి వృత్తుల్లో చేపలు పట్టే వృత్తి జీవనం, పిట్టలు పట్టుకునే వృత్తి జీవనం. ఇప్పుడు ఇందులో మృగాలు, అడవుల్లో మృగాల్ని వేటాడే జీవనంతో బతికిచ్చేవాళ్ళు. అంటే రకరకాల జాతులు, నిమ్న జాతులు, రకరకాల మామూలు సాధారణమైనటువంటి ఆటవిక జాతులు, అనేక జాతులు కేవలం వేటాడి తమ యొక్క కార్యక్రమాన్ని, తమ యొక్క జీవనాన్ని గడుపుకునే విధానమైన వాటి గురించి చెప్తున్నట్టుగా ఉంటుంది చూడటానికి. మృగయుభ్య స్వనిభ్య మృగాల్ని వేటాడేవాడు, స్వనిభ్య కుక్కల సహాయంతో వేటాడేవాడు, స్వభ్య ఆ కుక్కలు, స్వపతిభ్య కుక్కలకి అధిపతి. ఇది సాధారణమైనటువంటి అర్థం. సో అంటే పదాల వారీగా అర్థం తీసుకుంటే నా శరణాగత నమస్కారాలు స్వీకరించే మృగభ్య పశువుల్ని వేటాడే ఓ రుద్ర స్వరూప, స్వనిభ్య వేట కుక్కలతో నడుస్తున్నట్టు ఓ రుద్ర స్వరూప, నమః మీకు శరణాగత నమస్కారాలు అని 16వ మంత్రానికి, నా 17వ మంత్రానికి నా శరణాగత నమస్కారాలు స్వీకరించే స్వభ్య కాలభైరవ స్వరూప రుద్ర, శపతిభ్య ఆ కాలభైరునికి యజమాని స్వరూపం అంటే కుక్కలుకి యజమాని అయిన రుద్ర స్వరూప ఈ మంత్రాలు. సో సాధారణంగా ఎవడన్నా వేట కుక్కలతో వేటాడుకొచ్చేవాడిని ఎవడన్నా చూసి అందులో ఉన్నటువంటి రుద్రతత్వాన్ని, ఆ విశ్వవ్యాపిత రుద్రతత్వాన్ని దర్శించిన మహర్షి ఈ మంత్రాలు మనకి చెప్పు ఉండొచ్చు. సో ప్రత్యేక అర్థాలు, సాధారణ అర్థాల గురించి మనం ఈ వేటగాడు, వేట కుక్కలు వీటిని అనుకునే బదులు అనుకునే ముందు ఎర్లియర్గా చెప్పినటువంటి అనేక రకాల వృత్తి విద్యలు అంటే సాధారణ సమాజంలో మనం చూసేటట్టయితే
యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ వర్ధిత అనే మంత్రాన్ని దేవి సప్తశతిలో మనం చూస్తూ ఉంటాం. అంటే చండీ హోమాలు చేస్తూ ఉండి రేపు నవరాత్రులు రాబోతున్నాయి 2 రోజుల్లో. ఈ నవరాత్రుల్లో హోమం చేసే చండీ హోమంలో అనేక రకాలైన ఆ 700 మంత్రాలని మనం హోమం చేస్తున్న సందర్భంలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి మంత్రం. అంటే ఏ పరాశక్తి అనేక రకాలైన జీవుల్లో అనేక రకాలైన వృత్తులు వాళ్ళకి ఆధారం చేసుకుని వాళ్ళ జీవనాన్ని కలుపుతున్నారు. ఈ జీవన వృత్తులన్నిటికీ సంబంధించిన అఖండమైన శక్తి తత్వం నువ్వే సుమా. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ వర్ధిత. ఒకడు టీచర్ వృత్తి కావచ్చు, ఒకడు డాక్టర్ వృత్తి కావచ్చు, ఒకడు ఈ చేపలు పెట్టేది, అట్లా రకరకాల వృత్తి రూపాల్లో ఉన్నటువంటి ఆ వృత్తి తత్వాల పరమైనటువంటి పరంగా రుద్రుని అన్వయం చేసినట్టుగా పైకి సాధారణంగా ఈ మంత్రాలన్నీ కనిపిస్తాయి. కేవలం సాధారణమైనటువంటి అర్థం తీసుకున్నా సరే ఈ వృత్తుల్లో ఉన్న వైరుధ్యాన్ని అన్ని ఒకసారి కలిపి మనం సమిష్టిగా చూసేటట్టయితే సాధనాపరమైనటువంటి అనేక అంశాలు మనకు గోచరిస్తాయి. ఆ పాయింట్ ఈ మాదిరిగా మనం చూద్దాం. సో అంటే ఈ రుద్రం యొక్క ప్రధానమైన అధ్యాయం ఏమనుకున్నాము? విశ్వం అంతా కూడా ఒకే ఒక ఏకో రుద్ర తత్వం. స్వామి ఎప్పుడు మనకి చెప్పేది ఇది దివ్యాత్మ స్వరూపులారా అన్న సంబోధన ఏదైతే ఉందో ఈ రుద్రం మొత్తం కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఏకాత్మ భావంతో విశ్వమంతా ఉన్నది ఒకే ఒక పరమాత్మ అన్న అనుభూతిని పొందటానికి ఈ రుద్ర సాధన, దాన్నే శత రుద్రీయ దర్శనం అన్నారు. ఇంకో మాట మనం ఏం చెప్పుకుంటాము? శివశక్తులు రెండు కూడా ఒకే కాయిన్ యొక్క 2 పక్కలు. దీపము వెలుతురు లాగా, దీపం కదలకుండా నిశ్చలంగా కనపడచ్చు, దాని యొక్క వెలుతురు మాత్రం వ్యాపించి ఉండొచ్చు. ఈ వెలుతురు మనని గైడ్ చేసేది ఎక్కడి నుంచి? వెలుతురు యొక్క సోర్స్ ఏమిటంటే దీపమే. ఆ దీపాన్ని పరమేశ్వరుడు గాను, ఆ దీపపు కాంతిని అమ్మవారు గాను మనం భావిస్తాం. కాయిన్గా ఆలోచించినప్పుడు బొమ్మ అయ్యేవారైతే బొరుసు అమ్మవారు అనుకుంటాం. అంటే వాళ్ళని సపరేట్ చేయడానికి దీపాన్ని, దీపపు కాంతిని, చంద్రుడిని, వెన్నెల్ని, వాక్కుని, అర్థాన్ని సపరేట్ చేయలేని విధానంగా శివశక్తుల్ని సపరేట్ చేయటం అనేది అసాధ్యము. ఆ రెండూ కలిసి ఉంటేనే ఈ విశ్వం ఏర్పడుతుంది అన్న పరంగా ఆ శివశక్తి తత్వం యొక్క అనుభూతిని విశ్వం అంతా పొందగలగటమే సాధన. అదే అనంత రుద్ర దర్శనం, లేదు విశ్వం అంతా ఒకే రుద్రుడు అన్న దర్శనంగా అర్థం చేసుకున్నప్పుడు అది ధ్యేయం. కాబట్టి ఇవన్నీ కలిపి మనం చూసినప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే అనేక ఒక కరెంటు, ఫ్యాన్లో ప్రవేశించినప్పుడు గాలిగా, లైట్లో ప్రవేశించినప్పుడు లైట్గా, హీటర్లో హీట్గా, హీటర్ వేడిగా, ఏసీలో చల్లదనంగా ఒకే ఒక కరెంట్ ఎట్లా ప్రసరిస్తోందో, ఎట్లా మనకి ఆహ్లాదపరిచే ఆనందాన్ని కలిగిస్తోందో, అట్లా ఒకే ఒక రుద్రతత్వమే వీళ్ళల్లో ఉన్నటువంటి వైరుధ్యమైనటువంటి శక్తులకి కారణము అన్న భావంతో ఆ వృత్తుల వారిని మనం చూస్తున్నామా? అట్లా చూసేటట్టయితే ఆ వృత్తి విద్య లేదా వృత్తిలో నేర్పు మనని ప్రవృత్తికి దారి తీస్తుంది అన్న సంకేతం ఈ మంత్రం చెప్తోంది. ఈ పరంగా వెనక చెప్పుకున్న కథ, వాడు దొంగ అమ్మవారి గుళ్ళో చేరి వాడు దాక్కుని ఆ పూజ అంతా చాలా శ్రద్ధగా కొన్ని గంటల సేపు తిలగించినాక ఆ పూజారి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చేసిన ప్రార్థన ఇవి రకరకాలుగా వాడికి చాలా మనసంతా కలిచివేసే విధానంగా కలుగుతుంది. అంతా వెళ్ళిపోయినాక వీడు అమ్మవారు మాత్రమే ఉన్నప్పుడు, అమ్మ ఆయన ఏదో రకరకాలుగా చేశాడు, నాకు ఇవన్నీ చేయడం చేత కాదు, నాకు చేత అయింది కేవలం ఈ కత్తి సాము మాత్రమే, ఈ కత్తి సాము తిప్పడం, గరిడి అదంతా అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా అమ్మవారే సభాపతిగా కూర్చుని చూస్తుంది అన్న పదంగా చేసినప్పుడు వీడు సృహదప్పి పడిపోతే అమ్మవారు వాడి తలని తొడ మీద పెట్టుకుని సేద తీర్చింది అన్న కథ మనం చెప్పుకున్నాం. అంటే ఏమన్నమాట? ఏ వృత్తి అయితే మనకి భగవంతుడు మనకి ఏర్పాటు చేశాడో ఆ వృత్తిని ప్రవృత్తిగా మార్చుకునేదానికి నీకు వృత్తి ఏర్పడింది సుమా, ఆ మాట మరిచిపోమోక అన్న సంకేతాన్ని దూర్భాష మరలి చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలోనే ఇంకొక మాట కూడా మనం వెనక అనుకున్నాం.
అది కూడా ఇక్కడ గుర్తు చేసుకోదగ్గ విషయం. అనేక రకాలైనటువంటి వృత్తుల్లో కొన్ని వృత్తులకి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, లేదు డాక్టర్, లేదు డాక్టర్ అంటే మెడికల్ సంబంధం, శరీరానికి అవతల వాళ్ళ శరీరానికి సహాయం చేసే విధమైనటువంటి వృత్తి, లేదు అవతల వాళ్ళ మనో పరిణితిని పెంచేదానికి, వాళ్ళకి మనో వికాసానికి కలిగించే విధానమైన వృత్తి. అంటే గవర్నమెంట్ టీచరే కాకలే, బాల వికాసకి చెప్తున్న టీచర్ కూడా టీచరే, అంటే తల్లి టీచరే. సో అట్లా 10 మందికి హితం చేసే విధానంగా పురోహిత తత్వంతో, విశ్వం మొత్తానికి మేలు చేసే భావంతో పూజా పునస్కారాది రకరకాల కార్యక్రమాలు చేసే పురోహిత వృత్తి. ఈ వృత్తుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అంటే డాక్టరే కావక్కలే, నర్సు కావచ్చు, లేదు అక్కడ పనిచేసే ఇంకొక సాధారణ సేవకుడు కావచ్చు. సో ఈ మాదిరి అవకాశాలు భగవంతుడు వృత్తిలో కల్పించినప్పుడు సహజంగా ప్రవృత్తిపరమైన వృత్తి వాడు చేస్తున్నాడు కాబట్టి తేలిగ్గా ప్రవృత్తిపరమైనకి వాడు మారచ్చు అన్న పరంగా కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ల కొడుకులంతా యాక్టర్లు అవుతున్నారు, రాజు కొడుకు రాజు అవుతాడు. పాత రోజుల్లో ఆ పద్ధతి బని ఉండేది. ఒక వేద పండితుడి యొక్క కొడుకు సహజంగా ఇంట్లో వింటున్న శబ్ద జ్ఞానం మూలంగా వాడికి తేలిగా వేదం పట్టుబడుతుంది. సో అట్లా సహజంగా నీకున్నటువంటి వృత్తిపరమైనటువంటి నాలెడ్జి ప్రవృత్తికి తీసుకుపోయే విధానమైనటువంటి వృత్తిలో నేను భగవంతుడు పెట్టేటట్టయితే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది. ఆ మాట మరిచిపోకుండా ఈ వృత్తిని లో నుంచి ప్రవృత్తి మార్గానికి ప్రవేశించండి అన్న సంకేతంగా కూడా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం చూసిన వృత్తులన్నీ ఒకసారి క్రోడీకరించి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యం, ఆ నైపుణ్యంలో ఉన్నటువంటి వైరుధ్యం, దానికి ఈ సాధనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ వివరాలు చూద్దాం. వీటికి ఆధారంగా ఇది 4వ అనువాకంలో మనం ఉన్న మొట్టమొదట 2వ అనువాకం 9వ మంత్రంలో స్థపతి అనే మాట ఉపయోగించబడింది. అంటే ఈ విశ్వం మొత్తాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థపతి అనే మాట మనకి చెప్పబడ్డది. ఆ మాటను కూడా ఇందులో మనం అన్వయించుకోవాల్సి వస్తుంది. అదే మాదిరి మానవుణ్ణి రుద్రం శోభ్య అని చెప్తుంది. శోభ్య అంటే అనుకున్నాం సహ ఉభ, 2 రకాల వైరుధ్యాల యొక్క సమ్మేళనమే మానవుడు, మంచి చెడుల సమ్మేళనము మానవుడు. సో ఈ మంచి చెడులు అనేది మన ఆ శోభ్య తత్వాన్ని వెనక చెప్పిన మాటని తృగుహోతిభ్య అంటే ఉన్న మొత్తంలో నుంచి కొంత భాగాన్ని తుంచటం లేదు తెంచటం అన్న పరంగా మనం అర్థం చేసుకునేటట్టయితే సహజ సిద్ధంగా శోభ్యుడైనటువంటి మానవుడు అంటే శరీరపరంగా మనం చూసాము, క్షరమైనటువంటి శరీరం అందులోనే ఉన్నది, అక్షరమైనటువంటి ఆత్మ అందులోనే ఉన్నది. ఈ రెండింటికి అనుసంధానంగా ఒక మనసు ఒకటి ఏర్పడింది. సో అట్లా గుణాల పరంగా చూసాము, మంచి చెడుల యొక్క సమ్మేళనం మానవుడు. మంచి గుణాలు కొన్ని ఉన్నాయి, చెడ్డ గుణాలు కొన్ని ఉన్నాయి. సో దీన్నే అరిషడ్ వర్గం అవన్నీ మనలోనే ఉన్నాయి, మిత్ర షడ్వర్గం అవి మనలోనే ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో మధన అనే మాట, దాన్ని మందర మధన, ఇవన్నీ అవి కూడా అనుకున్నాం వెనక మంత్రాల్లో. అట్లా శోభ్యతత్వం ఉన్నటువంటి మానవుడు అనే లక్షణాన్ని ఇక్కడ ఒకసారి అన్వయం చేసుకుని ఈ తృగుహోతిభ్య అనే పదాన్ని ఈ శోభ్యతత్వాన్ని కలిపేటట్టయితే దేన్ని తుంచుకోవటం మూలంగా వాడు భగవంతుడికి దగ్గరవుతాడు, దేన్ని తుంచుకోవటం మూలంగా వాడు భగవంతుడికి దూరమై ప్రపంచానికి దగ్గరవుతాడు అనేది కరతలామలకంగా మనకు అర్థమవుతుంది. మంచి చెడు అందుకని కర్మపరంగా మనం చెప్పుకున్నప్పుడు కూడా ఏ పని చేసినా కర్మే. ఒకటి మర్డర్ చేసినా కర్మే, సహాయం చేసే ఒక డాక్టర్కి ఆపరేట్ చేసినా కర్మే. మంచి చెడులన్నీ కర్మ అన్నాక దాన్ని మంచి కర్మ, సుకర్మ, దుష్కర్మ అన్నారు. మళ్ళీ ఆ సుకర్మలో రకరకాల స్థాయి భేదాలతో సుకర్మ దగ్గర నుంచి వికర్మ, వికర్మ దగ్గర నుంచి నిష్కామ అకర్మ దాకా తీసుకుపోయినాడు. అట్టగా దుష్కర్మల్లో కూడా సాధారణమైన రాక్షస కర్మ దాటి పైశాచిక కర్మ దాకా తీసుకుపోయినాడు. ఈ 2 రకాల తత్వాలు నుండి మానవుల్లో తృగోహతి దేన్ని తెంచుతావు అనేది ఇంగిత జ్ఞానంతో భగవంతుడికి పోదలుచుకున్న సాధకుడు వేటట్టయితే జాగ్రత్తగా ఆలోచించి తెంచుకోవాల్సిందని తెంచు అన్న సంకేతం మనకి ఇందులో అన్వయం అవుతుంది. సో ఆ తర్వాత ఈ వృత్తులన్నీ కూడా భగవంతుడి యొక్క దత్తమైన శక్తి. ఆహారం భగవంతుడు అంటే ప్రతి జీవి ప్రతి ఆహారాన్ని తినలేదు. ఒక్కొక్క జీవికి తగ్గ ఆహారాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అన్నానాం పతి అన్న మంత్రంలో ఆ విషయం చెప్పుకున్నాం. విశ్వం అంతా అన్నస్వరూపమే. ఈ అన్నస్వరూపంలో కూడా ఎవరెవరికి ఏ అన్నం దక్కాలి అనేది
భగవద్దత్తము. అట్లాగే వృత్తి కూడా భగవద్దత్తం అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వృత్తిపరంగా మనం ఆలోచించినప్పుడు ఆ వృత్తుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అర్థం చేసుకుని ఆ నైపుణ్యానికి కారణమైనటువంటి అంతర్గత శివశక్తి చైతన్యాన్ని దాన్ని చూసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? చేస్తే విశ్వం అంతా కూడా రుద్ర దర్శనం నీకు అవుతుంది అన్న పరంగా ఈ అన్వయం చూసుకోవచ్చు. సో ఇంకొక మాట మనం 4:11లో అంటే దీనికన్నా 2-3-4 మంత్రాల ముందు 11వ మంత్రంలో సంగ్రహీతృభ్య అనే మాటని ఒకటి తెలుసుకున్నాం. ఈ సంగ్రహీతృభ్య అంటే ఏమనుకున్నాము? ఆత్మ యొక్క సంగ్రహణ స్వభావం మూలంగా ఏమిటి? ఒక చిన్న బిందు మాత్రంగా పురుష వీర్యం స్త్రీ దీంతో అండంతో కలిసినప్పుడు ఏర్పడ్డ కేవలం బిందువు, అందులో ప్రాణశక్తి ప్రవేశించింది. ఆ ప్రవేశించిన ప్రాణశక్తి ఆత్మతత్వం ఆ చిన్న ఒక కణాన్ని సంపూర్ణమైనటువంటి మానవ శరీరంగా అనేక రకాలైన మార్పులతో చేసుకుంటూ పట్టుకొచ్చింది అనే వివరాన్ని ఒక మంత్రంలో మనం చెప్పుకున్నాం. అంటే ఏమన్నమాట? మూల కణాలని సేకరించి ఆ మూల కణాల్లో మొత్తం 103 రకాల మూల కణాలు మనకి అంటే హైడ్రోజన్ దగ్గర నుంచి లారెన్షియం దాకా మనకు కనబడుతుంటే వాటిల్లో ముఖ్యాతి ముఖ్యమైన వాటిని ఏర్పాటు చేయటం, వాటిని సంక్లిష్టం చేయటం, వాటి శరీరానికి అవసరమైనటువంటి రక్త, మజ్జ, వస, మాంసం, మేధస్సు ఈ మాదిరి వీటిగా తయారు చేయటం, ఆ శరీరాన్ని ఆ మాదిరిగా అనేక రకాల విశ్వంలో ఉన్నటువంటి అనేక రకాల మూలక పదార్థాన్ని సంగ్రహించి శరీరం తయారు చేయటం ఒక మెట్టు. తయారు చేసిన శరీరాన్ని మనం తినేది సాధారణమైనటువంటి ఆహారం, అన్నం తిన్నాం, లేదా రొట్టె తిన్నాం, లేదా పండు తిన్నాం, అది రక్తంగా ఎట్లా మారుతోంది? అది వీర్యంగా ఎట్లా మారుతోంది? సో అక్కడితో మీరు ఆగిపోతారా? దాన్ని తేజస్సు దాకా మార్చుకునే పరమైనటువంటి ఆలోచన సాధనాపరంగా చేసి ముందుకు పోతారా? జాగ్రత్త అన్న సంకేతాన్ని కూడా ఇండైరెక్ట్ గా ఇది చూపిస్తోంది. అంటే ఈ సంగ్రహీతృభ్య అనే శక్తితో నీలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఇంత ఉత్తమోత్తమైనటువంటి శరీరం యొక్క ఉత్తమత్వాన్ని గురించి ఒక మంత్రంలో మనం చెప్పుకున్నాం. సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాల జీవరాశుల్లో మానవుడి యొక్క శరీరం, దాని ప్రత్యేకత, దానికి ఎంత శక్తి ఉన్నది, ఆ మనసుకున్నటువంటి శక్తి అంతా, ఈ మనసుని ఎట్లా వినియోగించుకోవడం మూలంగా భగవంతుని పొందగలుగుతాం అన్న రహస్యాలు అన్ని తెలుసుకున్న తర్వాత ఈ అఖండమైన జ్ఞానం అంతా నీతో పాటు ఉండి ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్తో ఆత్మ యొక్క సంగ్రహణ బ్యాక్గ్రౌండ్, మానవుడి యొక్క శోభ్య బ్యాక్గ్రౌండ్, సమస్తమైనటువంటి వృత్తులు కూడా భగవద్దత్తం అనే బ్యాక్గ్రౌండ్, సమస్తమైన ఆహారాలు కూడా భగవద్దత్తమైనటువంటి బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్గా ఇప్పటిదాకా నీకు తెలిసిన విషయాలు మనసులో పెట్టుకుని ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఒకసారి పరిశీలించి అది నీ సాధనకి ఎట్లా ఉపయోగపడుతుందో అర్థం చేసుకో అన్న సంకేతాన్ని ఇట్లా చూడొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ స్థపతి అన్నాం. అంటే ఈ స్థపతి తన వృత్తిలో ఏం చేస్తాడు అంటే వాళ్ళ జీవనానికి వాళ్ళు అనుసరించే వృత్తుల్లో ఎవరెవరు ఏం చేస్తారు, అందులో సాధకుడుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనేది కనుక ఆలోచించేటట్టయితే స్థపతి అంటే శిల్పి అనుకున్నాం. ఏం చేస్తాడు? భగవద్దత్తమైన సాధారణమైనటువంటి ముడి రాయి, కేవలం ఒక మూలకమైన పదార్థం, దానిలో ప్రాణ చైతన్యం చాలా తక్కువగా ఉన్నది. అచలం అంటే రాయి కదలకుండా, అంటే తన యొక్క అంతర్గత చైతన్యం, భగవంతు యొక్క చైతన్యం మూలకాల స్థాయిలో చైతన్యం కలిగి చేతనత్వం ఎక్కువగా వ్యక్తం కానటువంటి అచేతన స్థితిలో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని మనమంతా మామూలుగా రాయిగా చూసేటట్టయితే వాడు అందులో ఒక శిల్పాన్నో దైవ విగ్రహాన్నో లేకపోతే ఇదేనో చూడగలిగి ఆ చూసిన మేర తను అట్టిపెట్టి సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో తను చూడని భాగాలన్నీ రిమూవ్ చేసేస్తాడు. అంటే ఏమన్నమాట? భగవంతుడు ఇచ్చినట్టు మూలక పదార్థాన్ని తీసుకుని మూల పదార్థాన్ని అంటే చైతన్యం తక్కువగా లేదు, మనం సోకాళ్ళు ప్రాణరహితం, ప్రాణం లేదంటూ విశ్వంలో లేదు, అయినా దీన్ని ప్రాణరహితం అనే మాట మనం వాడుతున్నాము. అంటే చైతన్యం చాలా తక్కువగా ఉన్నటువంటి స్థితి. సో దాన్ని చూడగలిగి మనం చూడలేని విగ్రహాన్ని, మనం చూడలేని బొమ్మని అందులో చూడగలిగి ఆ బొమ్మ పోని మిగతా మొత్తాన్ని కూడా ఈ ప్రధానమైనటువంటి మూలకంలో నుంచి త్రిగుణోతిభ్య సపరేట్ చేసి తను దేన్నైతే భావిస్తున్నాడో ఆ భావన రూపాన్ని నిజంగా ఒక ఆకారాన్ని మన కళ్ళ ముందు నిలిచేటట్టుగా చేయగలుగుతున్నాడు. ఇందులో చూడండి, అక్కర్లేని పదార్థాన్ని తొలగించటం మూలంగా సాధారణమైనటువంటి ముడిరాయి సంస్కరింపబడి విగ్రహం అయ్యి
మన చేత పూజలు అందుకుంటోంది. అట్లా శోభ్యతత్వంలో ఉన్నటువంటి మానవుడు దేన్ని తుంచుకోవటం మూలంగా సంపూర్ణమైనటువంటి ఆత్మతత్వంగా మారగలుగుతాడు అనే సంకేతాన్ని స్థపతి యొక్క వృత్తిలో నువ్వు చూడగలిగావా? సో ఇది స్థపతి పరంగా మనం ఆలోచించేటది. నెక్స్ట్ వృత్తి మనం చూసుకున్నట్టయితే ఈ స్థపతి ఉపయోగించే విధానం అంటే సాధారణమైనటువంటి అచేతనమైన మూలకాన్ని తీసుకుని పని చేస్తున్నాడు. నెక్స్ట్ ఇది మనం చూసే కులాలేభ్య కుమ్మరి చూసాం అనుకోండి. ఈ కుమ్మరి చేసేది ఎగ్జాక్ట్ గా స్థపతికి ఆపోజిట్ గా మనకు అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు ఇతను? అదే కూడా భగవద్దత్తమైనటువంటి అత్యంత అల్ప చైతన్యం లేదు ప్రాణరహితం అని మనం అనుకున్నటువంటి మట్టిని తీసుకుంటున్నాడు. అది ఇది చిన్న చిన్న కణకణాలుగా విడిపోయినటువంటి మట్టిని, పెద్ద రాయిని తీసుకుని దానిలో అక్కర్లేని కణాలను తీసేసిన వాడు స్థపత అయ్యేటట్టయితే, ఈ కుమ్మరి చేసేది కణాలనే అతను తీసుకుంటున్నాడు. ఈ కణాలని సంగ్రహించి దానిలో నీళ్లు కలిపి ఆ మట్టికి పొదును చేసి దాన్ని పూర్తిగా ఏ మాదిరి పాడంలో చేయటం మూలంగా అది కుండ చేయటానికి లేదా ఒక ఆకారం చేయటానికి అనుభవుతుందో ఆ ఆకారంలో మలిచి అంతటితో ఊరుకోకుండా మళ్ళీ ఏది నీళ్లతో కరిగి మళ్ళీ మట్టిగా మారిపోకుండా దాన్ని సంస్కరించి అగ్నితో సంస్కరించి అంటే మూల పదార్థాలని సేకరించి సమన్వయం చేసి అంటే తుంచటం కాకుండా సమన్వయం అనే పద్ధతితో తను అనుకున్న ఆకారాన్ని సాధించి దానికి జీవం పోస్తున్నవాడు కుమ్మరి. స్థపతి ఉన్నదాని కొంత తీసేస్తుంటే వీడు చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి ఒక రూపాన్ని పట్టుకురావడం. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా వీళ్ళిద్దరి వృత్తులు ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. అంటే సాధారణమైనటువంటి మూలకాల్లో నుంచి ఎట్లా విచిత్రమైనటువంటి జీవ పదార్థాలని బ్రహ్మ తయారు చేస్తున్నాడు ఆయన పెద్ద కుమ్మరి అని మనం అన్నాం. అంటే కారణం ఏమిటి అనే పరంగా కూడా దీని అట్లా నీలో ఉన్నటువంటి శక్తుల్ని సమన్వయం చేసుకుని మట్టి నీళ్లు కలిసి కుండగా మారినట్టుగా నీలో ఉన్నటువంటి మంచి చెడులను దేంతో ఎంతవరకు స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఒక అరిషడ్ వర్గాన్ని ఇంకొక అరిషడ్ వర్గం మీద ఉపయోగించేటట్టయితే నాకెందుకు ఇంకా కామం పోవటం లేదు అనే కోపం కలిగేటట్టయితే -*- అన్నారు. ఉత్సాహాన్ని ధైర్యంతో కలిపేటట్టయితే ++ పాజిటివ్ అవుతుంది. ఈ ఉత్సాహాన్ని కామంతో కలిగేటట్టయితే -+ అయిపోతుంది. అట్లా ఈ అరిషడ్ వర్గాలు మిత్రషడ్ వర్గాలు అనేక రకాల లక్షణాలు గుణాలు జన్మాంతర సంస్కారాలు ఇవన్నీ నీలో పోగుబడి ఉన్నాయి సుమా. ఈ పోగుబడినటువంటి పదార్థాలని ఆ స్థపతి చేసినట్టుగా కొన్ని పనులు చేయాలి, ఈ కుమ్మరి చేసినట్టుగా కొన్ని పనులు చేయాలి. ఆ మాదిరి నీకు అవగాహనతో నువ్వు చేస్తున్నావా? ఆ మాదిరి వృత్తుల వాళ్ళని చూసినప్పుడు నీలో నిన్ను సంస్కరించుకునేదానికి ఈ భావం కలుగుతోందా అన్న ప్రశ్నని మహర్షి మనకి వేస్తున్నట్టుగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కులాలేభ్య ఆ కుమ్మరి చేసేది. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి తక్షభ్య వడ్రంగి అని చెప్పి ఊరుకోవచ్చు కదా. తక్షభ్య అనుకున్న రథకారేభ్య అని కూడా చెప్పాడు. ఈ తక్షభ్యకి రథకారేభ్యకి మధ్యలో 2-3 స్థాయిలు మనకు ఉంటాయి. సాధారణమైన వడ్రంగి ఏం చేస్తాడు? వాడు కూడా జీవ చైతన్యం లేనటువంటి ఒక కర్రను తీసుకుంటాడు. అంటే జీవ చైతన్యం లేదు అంటే తక్కువ స్థాయిలో మనకు కనపడుతుంది ఆ చైతన్యం. ఈ కర్రకి మట్టికి తేడా ఏమిటి? మట్టి సహజమైనటువంటి మూలకం. ఈ కర్ర అట్లా కాదు, ఉద్భిజంగా ఆ మట్టిలో నుంచి పైకి పెరిగి చనిపోయిన తర్వాత ఏర్పడేటువంటి దాన్ని కర్ర అంటున్నాం. ఆ కర్రని అంటే వాడికి కొన్ని కర్రలు పనికొచ్చే కర్రలని తీసుకుని దానికి అనేక రకాల ఆకృతులు చేసే శక్తి అంటే 2 ముక్కలుగా చేసి ఒకదాన్ని ఒకటి జోడించి అంటే అక్కర్లేని పదార్థాన్ని తీసేయటం ఉన్నది. వడ్రంగిలాగా మన స్థపతిలాగా కుమ్మరిలాగా 2 ముక్కల్ని జాయిన్ చేసే పద్ధతి ఉన్నది. ఈ 2 రకాల సమన్వయాన్ని మేళవించుకుని తన వృత్తిలో అనుకున్నటువంటి ఆకృతిని సాధారణ నుండి వడ్రంగి తయారు చేస్తాడు. ఇదే వడ్రంగుల్లో కొంచెం ఎక్కువ సంస్కారం కలిగిన వాడు, ఎక్కువ నేర్పరితనం ఉన్నవాడు వాడు రకరకాల దారు విగ్రహాలు తయారు చేస్తాడు. చెక్కతో తయారు చేసిన విగ్రహాలు అంటే అన్నమాట. స్థపతి ఏ మాదిరిగా రాయిని ఉపయోగించి రాయితీ విగ్రహం తయారు చేశాడో వీడు చెక్కను ఉపయోగించి చెక్కతో విగ్రహాలు తయారు చేస్తాడు. అంతే సాధారణమైన ప్రతి వడ్రంగి చేయలేడు. కొంత సునిశ్చితమైనటువంటి స్థితి వచ్చినాక మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి రథకారేభ్య అన్నాడు. ఈ రథకారేభ్య అనటంలో ఏమన్నమాట, ఈ రథానికి చాలా పెక్యులర్ సామర్థ్యం ఉండాలి. మామూలు
చిన్న చిన్న బొమ్మలు చేసినట్టుగాను, లేకపోతే పనిముట్లు చేసినట్టుగాను వీడు వడ్రంగే. ఆ వడ్రంగిలో చాలా సుపీరియర్ స్థితికి పోయినప్పుడు మాత్రమే. కారణం ఏమిటి? ఈ రథానికి చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, శక్తులు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు? చాలా దృఢత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకని? శత్రువు చేసే దాడిలో రకరకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాటిని తట్టుకునే శక్తి ఉండాలి. చాలా బరువు తక్కువగా ఉండాలి. చాలా వేగంగా ప్రయాణించగలగాలి. అంటే ఏమన్నమాట, ప్రతి కర్ర దీనికి పనికి రాకపోవచ్చు. ఏది దేంతో ఎంతవరకు మేళవించి, దేంతో ఎంతవరకు సంయోగం చేసి దీన్ని చేయాలో అనేది ఆ నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి. అంతేకాకుండా కమ్మరి చేసే వృత్తి లక్షణాలు వీడికి తెలిసి ఉండాలి. కుమ్మరి చేసే విధానం, కమ్మరి చేసే విధానం, శిల్పికారుడు చేసే అన్ని సమన్వయం చేసుకుని చేయగలిగినప్పుడు మాత్రమే ఒక రథం తయారవుతుంది. కారణం, ఆ రథంలో ప్రయాణం చేసే రథికుడు, రథాన్ని గుర్రాన్ని తోలే వాడి సారథి యొక్క ప్రాణాలు ఈ రథం యొక్క నైపుణ్యం మీద కూడా కొంతవరకు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎక్కువ శక్తి, అంటే ఎక్కువ నేర్పరితనం ఉన్నవాడు మాత్రమే రథాలు చేయగలగటం అన్న పరంగా, అంటే అంత నేర్పరితనాన్ని దేంతో సంయోగం చేసి, దేన్ని అక్కర్లేని తీసేసి, ఆ మాదిరిగా ఈ వాడు చేస్తున్నటువంటి విధానంగా నీ సాధనలో నీలో ఉన్న శక్తుల్ని మేళవించుకుని ఏ ఫలితాన్ని నువ్వు పొందదలుచుకున్నావో ఆ ఫలితం పొందే ప్రయత్నం చేస్తున్నావా ఒకసారి చూసుకో అన్న సంకేతంగా ఈ రథ కార్యభ్య చూడొచ్చు. సో కమ్మరి కనుక కమ్మరికి ఏమిటి, ఆయన ప్రత్యేకత ఏమిటి? అతను కూడా ముడి పదార్థమే తీసుకుంటాడు. ఇది ఇనుము తీసుకున్నాడు, లేదా ఇంకొక లోహం తీసుకున్నాడు. తీసుకున్న దాన్ని ఆ ముడి పదార్థం నుంచి అక్కర్లేంది కొంత తొలగించడం, అది వడ్రంగిలాగా స్థపతిలాగా చేస్తాడు. కుమ్మరిలాగా దానికి ఒక షేప్ తెప్పించి పట్టుకొస్తాడు. అంతటితో ఊరుకోకుండా దానికి ప్రత్యేకమైన తన నైపుణ్యాన్ని, దాన్ని చాలా పదును పెట్టడం. ఈ పదును పెట్టడం అనేది ఒరిజినల్గా ఉన్నది కాదు. ఇది సపోజ్ అంబుకి వాడు అంబు తయారు చేసేవాడు, బాణం యొక్క అంబు తయారు చేసేవాడు. ఆ మాదిరి పని వడ్డంగి కూడా చేస్తాడు, కమ్మరి కూడా చేస్తాడు. అప్పుడే అది పదునైనటువంటి ఆయుధం అవుతుంది. అందువలనే ఈ కమ్మరి ఆ వృత్తిని మనసుతో కలిగే ఆలోచనలు, దానిలో మంచి చెడు, డాక్టర్స్ నైఫ్, బుచర్స్ నైఫ్, రెండు నైఫ్సే కదా, ఆ రెండు తయారు చేసేవాడు. ఆ మాదిరిగా కమ్మరి యొక్క వృత్తి చైతన్యాన్ని, ఆ వృత్తి విద్యని ఆ మాదిరిగా మనం అన్వయం చేసుకోవాలి. అంటే దీనికి త్రిగుహోతిభ్య అనే తత్వాన్ని కలిపినప్పుడు అక్కర్లేనివి తుంచుకునేదానికి డాక్టర్ నైఫ్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం, పైగా డబ్బులు కూడా ఇస్తున్నాం, వాడికి దాసోహం ఉంటున్నాం. అదే ఒక బుచ్చర్స్ నైఫ్కి ఏముంటున్నాం, వాడి జైల్లో పెట్టిస్తున్నాం, వాడి మీద మర్డర్ కేసు పెడుతున్నాం. రెండూ కత్తులే, రెండూ చేసిన కత్తిరింపే, కానీ ఒకటేమన్నా ఆహ్లాదకరమైంది, మన ప్రాణానికి ప్రయోజనకరమైంది, ఇంకోటి మన ప్రాణానికి ఘాతకమైంది. ఏ మాదిరి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు నీ మనో ఆలోచనలతో అన్న పరంగా కమ్మరి యొక్క వృత్తిని మన సాధన పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లెవెల్ ఇప్పటిదాకా ఏమిటి, సాధారణమైనటువంటి మూలకాలను తీసుకుని వాళ్ళ జీవన వృత్తికి వాటిని ఆధారం చేసుకున్న వాళ్ళని మనం చూసాం. సాధకుడుగా ఆ వృత్తుల్లో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏ మాదిరిగా మనం మన సాధనలో ఉపయోగించి సాధనలో పురోగతి పొందొచ్చు అన్నటువంటి అన్వయాన్ని మనం చూసాం. ఇక్కడ ఈ పుంజిష్టేభ్య నిషాదేభ్య దగ్గరికి వచ్చేటప్పటికి, పుంజిష్టేభ్య అంటే ఏమిటి, పిట్టల్ని పట్టుకోవటం. పిట్టని పట్టుకోవటం ఏమిటి, ఆ పిట్ట మనకు కనపడుతోంది, కానీ ఎక్కడ గాల్లో ఎగురుతోంది. అది ఈ గాల్లో ఎగిరే పిట్టని పట్టుకునే దానికి విచిత్రమైన పద్ధతులు, ఉపాయాలు, ఓలలు రకరకాలుగా ఉపయోగించలేదు. బాణంతో షార్ట్గా దాన్ని దాని లక్ష్యాన్ని గురి చూసి కొట్టగలగటం, అనేక రకాల పద్ధతులు ఉపయోగించి ఆ పిట్టల్ని వాళ్ళు కుడుతూ ఉంటారు, వాటిని దాన్ని జీవనవృత్తిగా చేసుకుంటూ ఉంటారు. అంటే సృష్టిలో చైతన్యవంతమైనటువంటి పదార్థాన్ని కూడా వీళ్ళు, అంటే మానవుడు డైరెక్ట్గా బ్రహ్మ సృష్టి అయినటువంటి వస్తువుని, అంటే పక్షిని తన ఆహారంగా వాడుకునే ప్రక్రియగా వీడు ఇందులో మనకు కనపడుతున్నా, దానికే వాడు చేస్తున్నటువంటి వృత్తిలో ఎన్ని రకాల నైపుణ్యాన్ని మేళవింపు చేస్తున్నాడో చూసారా? సాధనలో ఆ మాదిరి మేళవింపు మీరు ఉపయోగించుకోగలుగుతున్నారా? సపోజ్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి జలచరం. పిట్ట కనీసం కంటికి కనపడుతోంది, దానికి ఏదో వల వేసి ఏదో వేసి పట్టచ్చు. కంటికి కనపడని జలచరాన్ని, అది ఉన్నది అని తెలిసిన దానికి, అది ఉన్నది అని మనకి దాని యొక్క
ఇండైరెక్ట్ గా దాని యొక్క కదలికల మూలంగా మిగతా వాటి మూలంగా మనకి తెలిసింది కాబట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ గా రకరకాల ఉపాయాలు ఉపయోగించి పట్టుకుంటున్నారు. అదే మాదిరి కనపడిన భగవంతుణ్ణి ఉన్నాడు అన్న ఉనికి నీకు తెలిసింది కాబట్టి ఉన్నాడు అన్నటువంటి తార్కిక జ్ఞానాన్ని అడ్డంగా ఆధారంగా చేసుకొని కనపడని భగవంతుణ్ణి పట్టుకునే దానికి నువ్వు చేసే ప్రయత్నాలు అంత సిన్సియర్ గా ఉన్నాయా ఉండేటట్టయితే ఎస్ నీకు భగవంతుడు దొరుకుతాడు అన్న పరంగా ఈ నిషాద అంటే చేపలు పెట్టే ఆ వృత్తిని మనం సాధనాపరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇషుకృద్భ్య ధనకృద్భ్య అన్నాడు. ఇషుకృద్భ్య అంటే ఏమిటి? బాణాన్ని తయారు చేయటం. ధనకృద్భ్య అంటే ఆ బాణాన్ని ఉపయోగించి దానికి ధనస్సును తయారు చేయటం. దాని యొక్క ప్రత్యేకర్థాలు జీవిగాను మనసులోంచి కలిగే బయటకు వచ్చే ఆలోచనగాను లేదు లోకంగాను లోకాలుగాను చెప్పుకున్నాం. కేవలం వృత్తిపరంగా వీటిని ఆలోచించినప్పుడు ఈ వృత్తిలో ఏకాగ్రతాపరంగా ఆ ధనస్సు బాణాన్ని తయారు చేస్తున్న వాడి యొక్క ఏకాగ్రత నాకు గనక నా సాధన మీద ఉండేటట్టయితే నేను పొందవలసిన గమ్యాన్ని పొందుతాను కదా. ఆ మాట వాడికి నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ బాణాన్ని సానబెడుతున్నటువంటి బాణం తయారు చేసే వృత్తికారుడు అంటే ఇషుకుర్భ్య అంటే బాణం తయారు చేసేవాడు, అంబు తయారు చేసేవాడు, వాడు నాకు గురువైనాడు అని ఆ 21 గురువులు 24 గురువుల్లో ఆయన చెప్తాడు, మహర్షి చెప్తాడు. అంటే ఏమిటి అర్థం? ఏకాగ్రత అనేది వాడు కేవలం ఆ బాణం మీద పెట్టిన ఏకాగ్రత కంటికి కనపడింది భగవంతుడి యొక్క ఉనికి మనకి తెలిసింది కాబట్టి ఏకాగ్రంగా దాన్ని మనం సాధించే ప్రయత్నం చేస్తున్నామా అన్న పరమైనటువంటి అన్వయంగా ఆ ఇషుకుర్భ్య అనే మాటని మనం ఉపయోగించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. వీటి వృత్తిపరంగా కనుక ఆలోచించేటట్టయితే ఏకర బాణానికి పనికొస్తుందో ఆ జ్ఞానం ముందు వీడికి ఉండాలి. అంతేకాదు ఆ బాణం చాలా సరితూకంతో ధనస్సు నుంచి ప్రయోగించినప్పుడు లక్ష్యాన్ని అటు ఇటు పోకుండా గురి తప్పకుండా చాలా వేగంగా ప్రయాణం చేసి వేగంగా కదులుతున్న ఆబ్జెక్ట్ని కొట్టగలిగే శక్తి దానికి ఉండాలి. అది రెండో లక్షణం. మూడోది, దానికి ముందు కమ్మరి పని చేసినటువంటి ఆ కమ్మరి ఒక షార్ప్గా ఉండే ములుకు దానికి అమర్చగలగాలి. అది 3. దాన్ని లైట్గా చేసి దానికి డైరెక్షన్ గాలిపటానికి మనం తోకబెట్టినట్టుగా దానికి వెనకాల ఫెదర్స్ పెడతారు పక్షీకలతో. ఆ ఫెదర్స్ పెట్టడం మూలంగా ఏమిటి? ఆ డైరెక్షన్ గాలిని చీల్చుకుంటూ తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతుంది. సో ఈ లక్షణాలన్నింటినీ సమన్వయం చేసి అంత స్పీడుగా పోతూ కూడా తన లక్ష్యాన్ని గురి చూసి కొట్టగలిగిన స్థితికి పొందే విధానంగా ఎగ్జాక్ట్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు నైఫ్ దాని మీద పెట్టి మనం చెక్ చేస్తూ ఉంటారు. ఆ మాదిరిగా చేయగలిగినటువంటి నైపుణ్యం, ఈ నైపుణ్యం కేవలం తిండి కోసం వాడు చూపిస్తున్నాడు. ఇంతటి నైపుణ్య శక్తి నీలో ఉన్న నైపుణ్యాన్ని భగవంతుడిని పొందేదానికి ఏకాగ్రపరంగా పెట్టావా, భగవంతుడు దొరికిపోతాడు అన్న అన్వయంగా దీన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ధనకృద్భ్య అనేక రకాల లోకాలు ధనస్సులు తయారు చేసేవాళ్ళు. సాధారణ వృత్తిగా చూస్తే కూడా ఏమిటి? అన్ని కళలు ధనసుకు పనికిరావు. దానికి వంగే లక్షణం ఉండాలి, ట్రెమెండస్ టెంపర్ ఉండాలి, అందులోంచి వదిలిపెట్టబడ్డటువంటి బాణాన్ని చాలా గురిగా పోయి లక్ష్యాన్ని ఛేదించగలగాలి. అంతేకాకుండా ఈ ధనస్సుకు ఉపయోగించిన బద్దని ఉంచి నారిగా సంధించేదానికి ఈ జంతువుల యొక్క నరాన్ని ఉపయోగిస్తారు. సో ఆ వాటి యొక్క బ్యాలెన్సింగు, తూకము, సరిగా ప్రయాణించగలిగిన వేగము, ఈ మాదిరిగా ఉన్నటువంటి ధనస్సును తయారు చేసేదానికి మామూలు మిగతా వృత్తికారులు ఎవరు చేయలేరు. ఇది ఇందాక మనం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వడ్రంగి కానీ కమ్మరి కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్లో ముఖ్యమైనటువంటి భాగాల్ని తను తీసుకొని ప్రత్యేకమైనటువంటి నైపుణ్యంతో ఈ బాణాలు అంటే కదులుతున్నటువంటి టార్గెట్స్ని కొట్టగలగాలి. కాబట్టి ఆ మాదిరి నైపుణ్యంతో వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అవన్నీ వాళ్ళు లౌకికంగా సాధిస్తున్నారు. సో అట కంటికి కనపడింది భగవంతుణ్ణి ఆ మాదిరి ఏకాగ్ర భావంతో లక్ష్యంగా పెట్టుకుని నీ ప్రయత్నం నువ్వు చేసేటట్టయితే 100కి 100 పాళ్ళు భగవంతుడిని ముందు ప్రత్యక్షం అయి తీరుతాడు అన్న నమ్మకంతో నువ్వు చేస్తున్నావా అన్న సంకేతాన్ని ఈ వృత్తుల పరంగా
అనేక రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు ఆ వృత్తులు వాళ్ళ వృత్తి విద్యల ద్వారా సాధకుడికి అందిస్తున్న సందేశంగా ఈ మొత్తాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయినాక తర్వాత మృగభ్య శనిభ్య అనే ఈ మంత్రంలో 16వ మంత్రంలో మాటలు వస్తాయి. ఈ మృగభ్య అంటే ఏమిటి? అనేక రకాల నైపుణ్యాలతో చిట్ట చివరికి తయారు చేసింది విల్లు బాణం. ఆ విల్లు బాణాన్ని ఉపయోగిస్తూ దాంతో వేటాడటం, అంటే కదులుతున్నటువంటి టార్గెట్స్ని కొట్టి చంపటం. అంటే భగవత్ సృష్టిలో ఆల్రెడీ భగవంతుడు సృష్టించినటువంటి కొన్ని జంతువుల్ని మన ఆహారం కోసం, అంటే ఆ వ్యక్తి తన యొక్క ఆహారం కోసం చంపి తన జీవనాన్ని గడుపుకోవటం, అది వాడి యొక్క సాధారణమైనటువంటి అర్థం. అంటే తన వృత్తిగా జంతువుని చంపటం లేకపోతే శత్రువుల్ని చంపటం, ఆ ప్రక్రియతో తన జీవనాన్ని గడపడం అనేది సాధారణ అర్థం అయ్యేటట్టయితే దాని ప్రత్యేక అర్థాలని సపరేట్గా చూద్దాం. అది మోస్ట్ ప్రాబ్లీ ఈ ప్రత్యేక అర్థాలు విల్ డిస్కస్ ఓన్లీ టుమారో, అదే నెక్స్ట్ మండే. అదే మాదిరి స్వనిభ్య ఈ మృగభ్యాలు ఏమిటి? తన మృగాలు వేటాడటం, దానికి తనకన్నా చాలా వేగవంతమైనటువంటి జంతువుల్ని తను అందకుండా అట్లా అనేక రకాల శారీరక మానసిక టెక్నిక్స్ ఉపయోగిస్తూ వేటాడవలసి ఉంటుంది. ఈ వేటలో కూడా ఎక్కువ తక్కువ చేస్తే తనే వేట వస్తువుగా ఆ మృగమే వీడిని చంపే స్థితి కూడా ఉంటుంది. అంటే తన ప్రాణానికి లక్ష్య పెట్టకుండా ఆహార సంపాదన కోసం తన ప్రాణాన్ని అవసరమైతే ఎరవేసి అంతటి కాన్సన్ట్రేషను అంతటి యుక్తులు ఉపయోగించి వాడు జంతువుల్ని వేటాడుతున్నాడు. సో ఆ మాదిరి కాన్సన్ట్రేషన్తో అంతకన్నా చాలా గొప్ప ఉపయోగకరమైనటువంటి ఆనందకరమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించేదానికి, భగవంతుడిని పొందేదానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? సో అంటే తన ప్రాణాన్ని ఎరేస్తున్నాడు. ఎప్పుడు మాట అనుకుంటూ ఉంటాం, నక్సలైట్స్ వాళ్ళు చాలా క్రమబద్ధి 12, 1 గంట 3 గంటలకైనా సరే నిద్ర లేచి వాళ్ళు చేయవలసిన అన్ని కార్యక్రమాలు చేసి, అంటే ఒక లక్ష్యాన్ని నమ్మిన లక్ష్యం కోసం వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టే ఒక లక్షణం వాళ్ళలో మనకు కనబడుతుంది. ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి లక్ష్య ఛేదన చేసే లక్షణాన్ని భక్తిపరంగా, జ్ఞానపరంగా, యోగపరంగా సో మనం ఉపయోగించి సాధనలో ఉపయోగిస్తున్నామా? వాడిని తప్పు చేస్తున్నాడు, దుర్మార్గం చేస్తున్నాడు, పనికిరాని వాటి మీద పరిశు చేస్తున్నాడు అని తిడుతున్నాం, బానే ఉంది. ఆ పర్సుయేషన్లో కూడా అందులో పనికొచ్చే ఒక లక్షణం ఏదైతే ఉందో దాన్ని మనం సాధనకు ఉపయోగిస్తున్నామా అన్న మాటని ఇందులో అన్న సంకేతాన్ని ఈ ద్రష్ట అంశావతారైన మహర్షి మనకి చూపించడంగా మనం దీన్ని చూడొచ్చు. ఈ పరంగా మనం ఒక జరిగిన ఎలియర్ చెప్పుకున్నది జీసస్, ఆయన యొక్క పాజిటివిటీ, చచ్చిపోయి కుళ్ళి కంపు కొడుతున్నాడు, కుక్కలో ఏం పాజిటివ్ చూపిస్తాడని శిష్యులు ఎగతాళి చేయటం, ఆయన అక్కడి దాకా వచ్చి ఆ తెల్లటి పళ్ళను చూసావా మెరుస్తున్నాయి, ఎట్లా మెరుస్తున్నాయో అనటం, అది కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే ప్రపంచంలో సృష్టి అంతా కూడా అనేక రకమైనటువంటి వైరుధ్యాల్లో నికృష్టమైనటువంటి లక్షణాలు, నీచమైన లక్షణాలు కూడా మన కళ్ళకు కనపడచ్చు. వాటి మీద నీ దృష్టి పోకుండా వాళ్ళలో ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి ఏ లక్షణం లేదా ఏ విధానం, ఏ విధి విధానం నీ సాధనకి పనికొస్తుంది అనే దృష్టితో నువ్వు సొసైటీని చూస్తున్నావా? అందుకోసమే ఇంతమంది రకరకాల వృత్తుల వాళ్ళు నీ కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళని నీచ పని చేస్తున్నాడు అనే తృణీకార భావంతో చూస్తున్నావా? వాళ్ళలో కూడా నువ్వు పొందగలిగినటువంటి నీకు గురుత్వం వహించగలిగిన ఒక లక్షణం వాళ్ళలో కూడా ఉన్నది, ఆ లక్షణాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావా? అంతటి అఖండ యోగి ఒక సాధారణమైన బాణానికి పొదును పెడుతున్న వాడు చూపిస్తున్న కాన్సన్ట్రేషన్ మీద చేసి వాడు కూడా నాకు గురువే అంటాం, ఆ మాట ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి మృగభ్య తర్వాత శనిభ్య అంటే ఏమిటి? కుక్కల్ని, అంటే తన లక్ష్యం తను ఏదైతే ఉందో తన లక్ష్యం ఏమిటి? వేటాడటంలో సమ్ టైమ్స్ తనకున్నటువంటి డెఫిషియన్సీస్, మృగం పరిగెత్తినంత వేగంగా వీడు పరిగెత్తలేకపోవచ్చు. మృగం దాడి చేస్తే వెంటనే తన ఎదురు దాడి రిఫ్లెక్సెస్ అంత బలంగా తనకు ఉండకపోవచ్చు. తను దూరంగా ఏ చెట్టు మీద ఉండి చేయాలంటే అవకాశం చిక్కకపోవచ్చు.
అందుకని తోటి మృగాన్ని ఇంకొక మృగాన్ని తీసుకొని ఏ మృగం అయితే తనకు అనుకూలంగా ఉంటుందో అట్లాంటి మృగాన్ని, కుక్కను దాన్ని తీసుకుని దానికి ట్రెమెండస్ ట్రైనింగ్ ఇచ్చి తన శత్రువుని దానికి కూడా శత్రువుగా పరిచయం చేసి దాని ద్వారా తన వేట పనిని పూర్తి చేసుకోవటం. అంటే వేటకై వేట కుక్కని తర్ఫీదిచ్చి ఉపయోగించి దానిని మనం పొందటం అనే ప్రక్రియని వేటగాడు చేస్తున్నాడు. అంత క్రూరమైనటువంటి జంతువు కుక్కని మచ్చిక చేసి తనకు అనుకూలంగా వీడు వాడుకుంటున్నాడు. నీలో అఖండమైన శక్తివంతమైనటువంటి మనస్సు ఉన్నది. ఆ మనసు పరిపరి విధాలుగా ట్రైనింగ్ లేక అనేక రకాలుగా పోతోంది. ఈ ట్రైనింగ్ లేకుండా అనేక రకాలుగా పోతున్న మనస్సుని దానికి సరైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి నీకు అనుకూలమైన శక్తిగా మలుచుకునే ప్రయత్నం ఎప్పుడన్నా నువ్వు చేశావా అని దూర్వాస మహర్షి ఈ సందర్భంగా, అంటే ఈ వృత్తిపరమైనటువంటి భావన పరంగా మన ప్రశ్న వేస్తున్నాడు అనుకోవచ్చు. దీనికి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ మనం జోడించి కనుక పెట్టేటైతే అత్యంత చంచలమైన జీవి కోతి. అట్లాంటి కోతిని కూడా దాన్ని కట్టేసి తను చెప్పిన మాట వినేటట్టుగా చేసేదానికి దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు. కనిపించిన ప్రతి చెట్టు, కనిపించిన ప్రతి అటు ఇటు పరిగెత్తి పారిపోకుండా దాని యొక్క చంచలత్వాన్ని ఒక కర్రకి లిమిట్ చేస్తాడని, అది మెల్లిగా కర్రకి మాత్రమే లిమిట్ అయినటువంటి చంచలత్వంతో నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి అత్యంత తక్కువ చంచలత్వంతో మానవుడి యొక్క పెంపుడు జంతువుగా మారిపోతుంది అనే మాట. అంటే ఏమన్నమాట, మనస్సుని మచ్చిక చేసుకునే విధానంగా ఆ వేట కుక్క వాడు ట్రైనింగ్ ఇచ్చి వేటకు ఉపయోగించుకున్న విధానాన్ని అట్టా నీ మనసుని మచ్చిక చేసి ట్రైనింగ్కి, అంటే సాధనలో భగవంతుని పొందేదానికి ఉపయోగించుకుంటున్నావా? ఒక మంత్రంలో, రాబోయే మంత్రంలో 6వ మంత్రంలో వస్తుంది, అత్యంత వేగవంతమైంది, అత్యంత శక్తివంతమైంది మనస్సు. ఈ మనస్సుతోనే విశ్వామిత్రుడు లాంటి వాడు అనేక రకాలైన దేవలోకాలకి ఈక్వలెంట్ లోకాలని క్రియేట్ చేశాడు. అంటే ఆ మనస్సు యొక్క శక్తి ఎంతో చూడండి. అంటే బ్రహ్మ ఏ మాదిరిగా లోకాలను సృష్టి చేశాడో సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి మనసుకున్నది. అంత సమర్థవంతమైనటువంటి సేవకుణ్ణి పెట్టుకుని కూడా వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవటం మూలంగా పొందవలసిన గమ్యాన్ని మనం పొందలేకపోతున్నాం తప్ప, లక్ష్య సాధనకి నీకున్నటువంటి వనరులన్నిటినీ ఏ మాదిరిగా వాడుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, అక్కలేని తుంచేయాలి, దేన్ని కలుపుకోవాలి, దేన్ని సంగ్రహించాలి, దేన్ని తుంచాలి, దేన్ని దేంతో కలిపి ఏది పొందాలి అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ మంత్రాన్ని, ఈ వృత్తిపరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం తీసుకోవచ్చు. దీనిలో ప్రత్యేక అర్థాలు, అంటే ఇదే కులాలభ్య, ఇదే మృగవిభ్య, స్వనిభ్యకి ఆ ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందాం. ఇవన్నిటికీ కంక్లూషన్కి వచ్చేటప్పటికి స్వనిభ్య స్వపతిభ్య అనేది ఈ 16 మంత్రాల యొక్క కంక్లూషన్, అది కాలస్వరూపమైనటువంటి మంత్రంగా అవుతుంది. అది దీని యొక్క ప్రత్యేక అర్థాలు పై సోమవారం మనం చెప్పుకుందాం. ఈ పరంగానే శక్తిపరమైన, అంటే ఇప్పుడు వెనక మంత్రాల్లో మనం చెప్పుకున్న ఒక భావన, అంటే ఇప్పుడు అక్షరాల పరంగా మనం అనేక చెప్పుకున్నాం. ఇది శివుడి యొక్క డమరుగు నుంచి వచ్చినటువంటి శబ్దాలు, ఆ శబ్దరాశి, ఆ 14 శబ్దాల్లోనే మొత్తం ఈ 50 అక్షరాల సమూహం ఉన్నదని. అందులో ఏమిటి, ఒక్కొక్క శబ్దం కొన్ని అచ్చులు అన్నాం, కొన్ని హల్లులు అన్నాం, కొన్ని కాచట, తపక, వర్గం, చవర్గం, పవర్గం, ఇవన్నీ రకరకాల వర్గాల కింద చెప్పాం. సో వీటినే మళ్ళీ వసిన్యాది వాగ్దేవతలు అన్నాం. ఇవన్నీ రకరకాలుగా మనం వాటిల్లోనే ఈ 50 అక్షరాల్లోనే పంచభూతాత్మకమైనటువంటి అక్షరాలు, ఒకటేమన్నా భూ సంబంధమైనటువంటి అక్షరాలు 10, జల సంబంధమైనవి 10, వాయు సంబంధం 10, అగ్ని సంబంధం. ఈ అక్షర జ్ఞానం మూలంగా ఆ అక్షరాలని అనేక విధాలైనటువంటి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ లో ఉపయోగించి తద్వారా ఉపయోగకరమైనటువంటి శక్తుల్ని సాధించి, అవే ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఇంకో అస్త్రం, ఈ మాదిరి సాధించి పొందవలసిన గమ్యాన్ని పొందటం, శక్తివంతం కావటం అనేది లౌకిక మార్గం అయ్యేటట్టయితే, అందులో పారలౌకిక మార్గం ఏమిటి, అకారం, ఉకారం, మకారం కలిపి ఓంకారమైంది. అంటే ఈ అక్షరత్రయం ఓంకారంగా మారి, ఆ ఓంకార సాధన నిశ్శబ్దంగా మారి సాధన పరంగా మహాశూన్యానికి, నిశ్శబ్దానికి తీసుకుపోవటం పరంగా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అంటే అనేక రకాల శక్తుల్ని ఉత్పన్నం చేసే అక్షరాలని కూడా ఏ మాదిరిగా మంత్రాలుగా లేదు శాపాలుగా
అంటే ఇబ్బంది కలిగించే మంత్రాలుగా ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ అఖండమైన జ్ఞానం ఉన్నది. మంత్రపరమైన జ్ఞానం, వృత్తిపరమైనటువంటి జ్ఞానం, శక్తిపరమైనటువంటి అనేక రకాల విధానాల్ని నీకు సాధనకి మోల్డ్ చేసి ఉపయోగించుకుని నీ పొందవలసిన పురోగతి పొందేదానికి ప్రయత్నం చేస్తున్నావా అన్న ప్రశ్న దూర్వాస మహర్షి ఈ అనువాకంలో ఉన్నటువంటి అనేక రకాల వృత్తి విద్యలన్నీ పరిచయం చేయటం మూలంగా మనకి ప్రశ్న వేస్తున్నట్టుగా మనం దీన్ని భావించవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఈ ఆపిన దాన్ని ఇన్ ద క్వశ్చన్స్ ఏదైనా ఉంటే దట్ దోస్ వాట్ విల్ డిస్కస్. సో నెక్స్ట్ దీనిలో ఉన్న ప్రత్యేక అర్థాలు, ఆ చెట్ట చేయని మంత్రం, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ నమస్కారం.